రెండు రోజులుగా తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తోన్న దిత్వా తుఫాన్ బలహీనపడింది. నిన్న సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం లేకుండా చూడాలని తెలిపారు.